ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 7వ భాగం. దత్తస్వామి దర్శనం, ఆత్మకథ. పవన్ గురువు అన్వేషణ కోసం గురుచరిత్ర గ్రంథం చాలా శ్రద్ధగా చదువుతున్నాడు. అందులో ఒక చోట శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ప్రతిరోజు ఒకే విధమైన దినచర్య పాటించటం అనగా ఉదయ స్నానం కాశీక్షేత్ర గంగానదిలోనూ, కురుక్షేత్రంలో ఆచమనం, దూత పాపేశ్వరంలో భస్మధారణ, కర్ణాటకంలో సంధ్యావందనం చేస్తూ గన్హాపూర్యందు భిక్షను అర్థించి కోల్హాపూర్యందు ఆ భిక్షను స్వీకరించి తుంగభద్రలో నీళ్లు తాగుతూ బదరీనారాయణంలో శ్రవణం చేసి గిర్నార్లో విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత సాయంత్రం వేళ పండరీపురం చేరి కస్తూరి తిలకం ధరించి పశ్చిమ సముద్ర తీరంలో సాయంత్రం సంధ్యావందనం జరిపి ఆపై రాత్రి సమయానికి మహూర్గఢ్ క్షేత్రానికి చేరి శయనిస్తాడని చెప్పడం విన్న పవన్లో ఈ కలియుగంలో నిజంగానే ఇప్పుడు కూడా శ్రీ దత్తస్వామి ఈ విధమైన దినచర్యను పాటిస్తున్నాడా అని ధర్మ సందేహం వచ్చింది. మరి ప్రశ్న వస్తే దానికి సమాధానం వెతికేదాకా పవన్ మనస్సు ఆగలేడు. నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, ఒకటే ధ్యాస, ఒకటే ధ్యానం. అప్పుడు పవన్కి టెంబేస్వామి అయిన శ్రీ వాసుదేవానంద సరస్వతి అను దత్తభక్తుడికి కూడా ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు భిక్ష కోసం దత్తస్వామి ఎలాగో గన్హాపూరికి వస్తాడు కదా, అప్పుడు ఆయనను ప్రత్యక్షంగా చూడవచ్చునని ఈయన కాస్త ఆ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. ఈ క్షేత్రంలో ఉన్న నృసింహ సరస్వతి పాదుకలు దర్శనం ఈయన చేసుకొని అక్కడే ఉన్న ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈయనకి ఒక కునుకు పట్టింది. కలలో శ్రీ దత్తస్వామి వారు కనిపించి, "నువ్వు నన్ను చూడటానికి ఈ క్షేత్రానికి వచ్చావా? నా యోగమాయ నన్ను గుర్తుపట్టనివ్వదు. నీవు నన్ను గుర్తించలేవు, తెలుసుకోలేవు" అని చెప్పి అదృశ్యం అవ్వగానే ఈ టెంబేస్వామికి మెలకువ వచ్చింది. అప్పుడు మధ్యాహ్న సమయం కావటంతో భిక్ష కోసమని ఈయన అక్కడ ఉన్న ఇళ్లకు వెళితే వాళ్ళందరూ "ఇప్పుడే కదా స్వామి భిక్షకు వచ్చినారు, మేము వేసినాం కదా" అని ప్రతి ఇంటి వాళ్ళు అనేసరికి టెంబేస్వామి ఆశ్చర్యం చెందినారు. ఎందుకంటే తను ఇప్పటిదాకా చెట్టు కింద నిద్రపోతున్నాడు, మరి వీళ్ళేమో నాకు భిక్ష వేసినారు అంటున్నారు. ఈయనకి ఏమీ అర్థం కాక దత్తస్వామిని తలుచుకుంటూ ధ్యానం చేసుకున్న కొన్ని క్షణాలకి స్వయంగా దత్తస్వామి ఈ క్షేత్రానికి తన రూపంతో భిక్ష చేసినారని టెంబేస్వామి తెలుసుకొని కన్నీరు కార్చినాడని పవన్ తెలుసుకున్నాడు. అంటే ఈ కలియుగంలో కూడా శ్రీ దత్తస్వామి చిరంజీవి తత్వంతో సంచారం చేస్తున్నాడని పవన్ గ్రహించి ఎలాగైనా ఈ దత్తస్వామి ప్రత్యక్ష సాక్షాత్కార అనుభూతి పొందాలని సంకల్పించుకొని కాశీక్షేత్రంలో ఉదయగంగా స్నానానికి మణికర్ణికా ఘాట్కి ఎలాగో వస్తారు కదా, ఆయన అక్కడ పట్టుకోవాలని పవన్ కాస్త కాశీక్షేత్రానికి బయలుదేరినాడు. ఈ క్షేత్రానికి చేరుకొని మణికర్ణికా ఘాట్కి వెళ్ళి ఉదయకాల గంగా స్నానం చేసి ఉదయం సంధ్యావందనం చేస్తూ ఉండగా ఒక పిచ్చివాడు 4 కుక్కలు పట్టుకొని చిరిగిన బట్టలతో, మాసిన గడ్డముతో, వెకిలి చేష్టలతో, పిచ్చి తాగుబోతులాగా పిచ్చి బూతులు తిట్టుకుంటూ వాటిని తిడుతూ గంగా స్నానం చేస్తున్న దృశ్యం జపం చేసుకుంటున్న పవన్ దృష్టిలో పడినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. దత్తాత్రేయుడికి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఈ పిచ్చివాడు కాస్త పవన్ దగ్గరికి వచ్చి, "ఏరా, నన్ను గుర్తుపట్టలేదా? నా కోసం ఇక్కడున్నావా? నన్ను చూడ్డానికి వచ్చి నన్ను గుర్తుపట్టకపోతే ఎలారా? నన్ను చూడరా, నన్ను గుర్తుపట్టరా, నీకు దండం పెడతాను, దీవిస్తాను, నన్ను చూడరా, ఆ కుక్కలు చూడరా" అంటున్నా కూడా పవన్ పెద్దగా పట్టించుకోలేదు. దానితో వీడు కాస్త అదోలా ఒక వెకిలి నవ్వు నవ్వి కుక్కలను తీసుకొని వెళ్ళిపోయినాడు. సాయంత్రం దాకా పవన్ ఈయన రాక కోసం ఈ ఘాట్ యందు ఉన్న దత్తస్వామి రూపురేఖలతో ఎవరూ కూడా కనిపించకపోయేసరికి
నిరుత్సాహంగా వెళ్ళిపోయినాడు. ఇలా ఒక వారం రోజుల పాటు ఇదే తంతు జరిగింది. పవన్ సంధ్యావందనం చేసుకునే సమయానికి ఆ పిచ్చివాడు రావటం, పవన్తో మాట్లాడి వెళ్ళిపోవటం, పవన్ కాస్త ఇతగాడిని పట్టించుకోక దత్తస్వామి కోసం ఎదురు చూడటం జరుగుతూనే ఉంది. ఒకరోజు పవన్లో తీవ్రమైన ఆవేదన భక్తి కలిగి, స్వామి దత్త, నువ్వు అందరికీ కనిపించవు కదా, టెంబేస్వామికి, షిరిడి సాయిబాబాకి, ఏకనాథ స్వామికి, జనార్దన స్వామికి, మాణిక్య ప్రభువుకి, ఇలా ఎందరికో కనిపించి వారిని నీ అంతటి వారిగా అనుగ్రహించినావు కదా, మరి నాకెందుకు కనిపించడం లేదు? ఈరోజు ఎలాగైనా నీ ప్రత్యక్ష దర్శనం కాకపోతే ఈ గంగయందు శరీరత్యాగం చేస్తాను, ఆ పాపం నీదే అవుతుంది అంటూ వీరావేశంతో అంటూ ఉండగా యథావిధిగా 4 కుక్కలతో ప్రతిరోజులాగా ఆ పిచ్చివాడు వచ్చి గంగా స్నానం చేసి బయటకు వచ్చి వెకిలి చేష్టలు చేస్తూ పవన్ కేసి అదోలా చూసి నవ్వేసి ప్రతిరోజులాగానే పవన్తో మాట్లాడి పక్కనే కూర్చొని కొంగజపం చేయటం ప్రారంభించాడు. ఇదేమిటి, వీడు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రశ్నించి కుక్కల్ని తీసుకుని వెళ్ళిపోతాడు కదా, మరి ఈరోజేంటి వింతగా కొంగజపం చేస్తున్నాడు అని పవన్ అనుకున్నాడు. ఇంతలో గంగా స్నానం చేస్తూ అచ్చుగుద్దినట్లుగా ఉన్న ఇలాంటివాడు 4 కుక్కలతో గంగా స్నానం చేస్తున్న దృశ్యం పవన్ గమనించి కంగు తిని ఆశ్చర్యం చెందుతూ కొంగజపం చేస్తున్న పిచ్చివాడికేసి చూడగా 3 తలలతో 6 చేతులతో 4 వేద కుక్కలతో గోమాతతో శ్రీ దత్తాత్రేయ దివ్యమంగళ స్వరూపం కోటి సూర్యకాంతుల ప్రభావంతో విరజిల్లుతూ లీలామాత్రంగా పవన్కి కనిపించేసరికి పవన్కి నోట మాట రాలేదు. అంటే ప్రతిరోజు వచ్చే పిచ్చివాడి రూపంలో శ్రీ దత్తస్వామి వచ్చినాడని పవన్ గ్రహించి నిమిత్తమాత్రుడైన ఆ స్వామి అందరినీ ఆటలు ఆడించే ఆటలు ఆడే ఆ స్వామి దృశ్యం కాస్త అదృశ్యమైనాడు. శ్రీ దత్తస్వామి ఈ కలియుగంలో కూడా చిరంజీవి తత్వంతో ఉన్నాడని తనకి ప్రత్యక్ష అనుభూతి ఇచ్చినందుకు పరమానందపడుతూ శ్రీ కాశీ విశ్వనాథ లింగమునకు పశ్చిమ దిక్కులో స్వయంగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు ప్రతిష్ఠించిన శ్రీ దత్త శివలింగమును పవన్ దర్శించుకోవడానికి అక్కడి నుండి బయలుదేరినాడు. ఇలాంటి పవన్ కాస్త 12 సంవత్సరాల తరువాత శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన దశదత్త అవతారాలతో కూడిన సంపూర్ణ శ్రీ విశ్వగురు చరిత్ర సీడీని తయారు చేసి దత్తస్వామికి గురుదక్షిణగా సమర్పించిన పరమహంస పవనానంద అను దీక్షానామంతో ఆత్మయోగిగా మారినాడు. యోగముంటే యోగి కాక తప్పదని నిరూపించినాడు. శ్రీ దత్తగురువు అనుగ్రహం వలన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకొని మోక్షప్రాప్తి పొందినాడు. శుభం భూయాత్.